తిరుప్పావై పాశురములు 15వ రోజు. మనిషికి సహనం, ఓరిమి కలగడం చాలా కష్టం. ఉద్రేకం రావడం అనేది మానవ సహజం. కానీ దాన్ని ఓరిమితో సహించడం మానవ ప్రయత్నంతోనే సంభవం. దీన్నే మనం సాధన అంటాము. ఇది భాగవత సహవాసం వల్ల ఏర్పడుతుంది. అలా ఏర్పడి ఉంటే అప్పుడు ఆచార్య కటాక్షం కలిగే యోగ్యత ఏర్పడింది. మంత్రానుసంధానం చేసే స్థితి లభించినట్లే. ఆచార్య సన్నిధానానికి చేరే ముందర కలగాల్సిన దాంట్లో ఇది ముందర స్థితి. ఈరోజు ఆండాళ్ తల్లి ఎట్లాంటి భాగవతోత్తముల సహవాసం మనకు కావాలో చెబుతుంది. ఈరోజు పాశురం బయట గోపబాలికలకు లోపల గోపబాలిక మధ్య సంభాషణలా సాగుతుంది. నిన్నటి గోపబాలికతో కలిసి వీరంతా స్వామిని పంకజనేత్ర పుండరీకాక్ష అని పాడుతుంటే విన్నది. ఈవిడకి భాగవతోత్తముల పాటలంటే చాలా ఇష్టం. తాను లేచి బయటకొస్తే వారు పాడటం ఆపేస్తారేమోనని అనుకొని తాను లోపల నుండే గొంతు కలిపి ఆనందిస్తోంది. అంతలోనే వాళ్ళంతా అక్కడ చేరగానే లోపల గోపబాలిక మెలకువతోనే ఉండి తమ దగ్గరకు రాలేదని కోపముతో, ఎల్లే ఏమే ఇళంకెళియే లేత చిలక ఇన్నం ఉరంగుదియో, ఇంకా నిద్రపోతూనే ఉన్నావా? వీళ్లకేమో ఈ గోపబాలిక అందమైన గొంతు కలదని, వారి వెంట ఈ గోపబాలిక ఉంటే శ్రీకృష్ణుడు తప్పక వాళ్లకు దొరుకుతాడు అని భావిస్తున్నారు. ఆమెలోని యోగ్యతను పొగుడుతున్నారు. కానీ లోపల గోపబాలికకు, నేను మిమ్మల్ని అంతా ఎడబాసి బాధతో నేనుండగా నన్ను పొగడటం సరికాదు అని శ్రీకృష్ణుడు తన దగ్గర ఉన్నట్లు భావించి ఆక్షేపిస్తున్నట్లుగా అనిపించి, షిల్ ఎన్రె అరై ఏన్బిన్, ఏమిటా గోల? మీరంతా శ్రీకృష్ణుడు నా దగ్గర ఏమీ లేడు, నంగై మీర్ పరిపూర్ణులు మీరే, పోదురు గిన్రేన్ వస్తున్నాను అని అంది. బయట నుండి వాళ్ళు, వల్లై మహాసమర్థురాలివే, ఉన్ కట్టురైగళ్ నీ నోటి దురుసుతనం మాకు తెలుసులే, పండేయున్ వాయరుదుం ఎప్పటి నుండో మాకు నీ సంగతి తెలుసులే అని అన్నారు. అంతలో లోపల గోపబాలిక, వల్లీర్గళ్ నీంగళే మీరే సమర్థులు, నన్నా సమర్థురాలు అని అంటున్నారు. అసలే నేను శ్రీకృష్ణుడి ఎడబాటుచే బాధలో ఉన్నాను. మీరేమో అంతా కలిసి శ్రీకృష్ణుడి దగ్గరకు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు. నానే తాన్ ఆయుడుగా రాకపోవడం నాదే తప్పు అని ఓరిమితో అంది. కానీ బయట నుండి, ఒల్లై నీ పోదాయ్ ఏమే రా, మరి ఇంకా ఉనక్కెన్న వేరుడయ్యై, మరి తప్పు ఒప్పుకొన్నా నీకేమి వేరే అనుభవమా? మరొకసారి ఎత్తి పొడిచారు లోపల గోపబాలికను పరీక్షించటానికి. ఆమె లోపల నుండి, ఎల్లారు పొందారో అంతా వచ్చారా అంది. బయట నుండి వీళ్ళు, పోందార్ అందరూ వచ్చారు, నీవు బయటికి రా, నీ దర్శనం మాకు కావాలి అన్నారు. పోంద్ ఎన్నికోళ్ ఏం చేద్దాం అందరం అని అడిగింది లోపల గోపబాలిక. వల్లానై కొండ్రానై బలం కలిగిన ఏనుగు కువలయా పీడం మాత్తారై మాత్తరిక్కవల్లానై, దాని కొమ్ములను విరిచి ఆ కొమ్ములతోనే సంహరించిన స్వామి శత్రువులలోని శత్రుత్వాన్ని తొలగించగలిగినవాడు. మాయనై చిత్ర విచిత్రమైన మాయలు చేసే మాయావినిప్పాడ పాడుదాం. ఆండాళ్ తల్లి 5వ పాటలో మాయనై అని మొదలుపెట్టి శ్రీకృష్ణ అవతారాన్ని ప్రారంభించింది. శ్రీకృష్ణుడు పుట్టింది మధురలో, పెరుగుంది గోకులంలో. అక్కడ ఎన్నెన్నో ఆశ్చర్యకరమైన పనులు చేసి మళ్ళీ మధురా నగరానికి తిరిగి వచ్చి కంస సంహారం చేశాడు. మధురా నగరం నుండి బయలుదేరి మళ్ళీ తిరిగి అక్కడికే వచ్చే వరకు ఉంది ఆయన మాయ. పుట్టగానే రాత్రికి యమునా నది దాటి ఆవల గోకులానికి బయలుదేరాడు. అక్కడికి పంపిన పూతన శకటాసురుడు, అశ్వాసురుడు, బకాసురుడిని సంహరించి తన కళ్యాణ గుణాలతో అక్కడి వారిని పిచ్చెక్కించి అక్కడి నుండి తిరిగి మధురకు వచ్చి కువలయా పీడాన్ని
చారూణ ముష్టికులను చంపి కంసుణ్ణి చంపి బందీగా ఉన్న ఉగ్రసేనుణ్ణి రాజుగా చేసి మధురా నగరానికి పట్టిన దారిద్ర్యాన్ని తొలగించాడు. ఇది భగవంతుడు చేసే చేష్ట. ఈ రోజుతో 10వ గోపబాలికను లేపుతూ మనకు ఒక 10 రకాల జ్ఞానులని, వారి జ్ఞాన దశలను పరిచయం చేసింది ఆండాళ్. అలాంటి యోగ్యత కలిగిన మహనీయుల్ని మనము చేరి ఉండాలని, వారిని దర్శించుకుంటూ వారు ఆదేశించిన మార్గములో పయనిస్తూ జీవితంలో ముందుకు సాగగలిగితే అది మనకు శ్రేయస్సు. ఇది నిలబడడానికి మనం భగవంతుణ్ణి ప్రార్థించాల్సి తప్ప లోకంలో భక్తులను దూరము చేసుకోకూడదు. తిరుప్పావై మనకు అదే నిరూపణ చేస్తుంది. 10 మంది గోపికలను లేపే ఈ 10 పాటలే తిరుప్పావై అంటారు. ఇక ఈ నమ్మకం గట్టిపడటానికి మిగతా పాటలు. ఆండాళ్ తిరువడిగళే శరణం శరణం.